హలో! ఈరోజు మనం 'హిడెన్ లవ్'లోని పార్ట్ 6 చూడబోతున్నాం. ధువాన్ లూసీకి కాల్ చేసి డిన్నర్‌కి పిలుస్తాడు. ఈ విషయం తెలిసి లూసీ ఫ్రెండ్స్ అందరూ ఈరోజు నీకు ధువాన్ ప్రపోజ్ చేస్తాడని ఆట పట్టిస్తూ తన్ని రెడీ చేస్తూ ఉంటారు. అప్పుడు లూసీ నిజంగానే ధువాన్ ఈ మధ్య ఏదోలా బిహేవ్ చేస్తున్నాడు. నిజంగానే ప్రపోజ్ చేస్తాడేమో అని క్యూట్‌గా రెడీ అయి వెళ్తుంది. నెక్స్ట్ ధువాన్ లూసీని ఒక రెస్టారెంట్‌కి తీసుకెళ్ళి ఎయిర్‌పోర్ట్‌కి తనతో వచ్చిన అమ్మాయితో పరిచయం చేసి ఈమె నా బాస్ అని చెప్తాడు. నెక్స్ట్ అతను వాష్‌రూమ్‌కి వెళ్ళొస్తా అని చెప్పి జరిగిన విషయాలన్నీ అర్థమయ్యేలా లూసీకి చెప్పమని తన బాస్‌కి సైగ చేసి వెళ్ళిపోతాడు. దాంతో ధువాన్ అక్కడి నుండి వెళ్ళగానే ధువాన్ చాలా మంచివాడు. నువ్వు ఎయిర్‌పోర్ట్‌కి వచ్చిన రోజు మేమొక మీటింగ్‌కి వెళ్తున్నాం. ఆ టైంలోనే మీ అన్నయ్య కాల్ చేసి నువ్వు ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నావని చెప్పాడు. ఆ విషయం తెలియగానే ధువాన్ చాలా టెన్షన్ అయ్యాడు. నువ్వేడుస్తుంటే ధువాన్ చాలా ఫీల్ అయ్యాడు. తను ఇప్పటివరకు ఏ అమ్మాయిని ప్రేమించలేదు. నేను కూడా తన లైఫ్‌లోకి ఎలాంటి అమ్మాయి వస్తుందా అని ఎదురు చూస్తున్నాను అంటుంది. తను చెప్పింది విని లూసీకి ధువాన్ పైనున్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ అన్నీ పోతాయి. అదే టైంలో ధువాన్ ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడికి వస్తారు. యాక్చువల్లీ వాళ్ళందరూ లూసీని చూడ్డానికి అక్కడికి వస్తారు. కానీ అరే! అనుకోకుండా మీరు కూడా ఇక్కడే ఉన్నారా? అంటూ ఉంటారు. ఆ తర్వాత అరేయ్ ధువన్! ఈ అమ్మాయి ఎవరు? మాకు పరిచయం చేయవా? అంటూ అడుగుతూ ఉంటారు. అప్పుడే ధువన్ లూసీని నా ఫ్రెండ్ అని పరిచయం చేస్తాడు. అది విని లూసీ ధువన్ నన్నెప్పుడూ సిస్టర్‌గా పరిచయం చేస్తాడు కదా! ఇప్పుడేంటి ఫ్రెండ్ అంటున్నాడు? నిజంగానే ధువన్ నన్ను ఇష్టపడుతున్నాడా ఏంటి? అనుకుంటుంది. ధువన్ ఫ్రెండ్స్ అందరూ అలా చూస్తూనే ఉంటారు. అప్పుడే ధువన్ లూసీని తీసుకుని వేరే రెస్టారెంట్‌కి వెళ్దాం పదా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. లూసీ ఏమో మనం రెస్టారెంట్‌కి వద్దు, మూవీకి వెళ్దాం అంటుంది. అలా వెళ్తూ వెళ్తూ లూసీ మిల్క్ తాగుతూ ఉంటుంది. అప్పుడే తన ఫేస్ మీద సడెన్‌గా ర్యాషెస్ వస్తాయి. అది చూసి ధువన్ ఆమె కోసం మెడిసిన్ తీసుకొస్తాడు. నెక్స్ట్ లూసీ పదే పదే ఆ ర్యాషెస్‌ని టచ్ చేస్తూ ఉంటుంది. అందుకే ధువన్ ఆమె చేతుల్ని గట్టిగా కట్టేసి పట్టుకొని తీసుకెళ్తూ ఉంటాడు. లూసీ తనని అలానే చూస్తూ ఉంటుంది. ఆ నెక్స్ట్ డే లూసీ బర్త్‌డే ఉంటుంది. దాంతో తను మంచిగా రెడీ అయ్యి ధువాన్ దగ్గరికి వస్తుంది. ఆ టైంలోనే మింగ్ తన దగ్గరికి వచ్చి ఆమెకి విష్ చేసి ఒక గిఫ్ట్ ఇస్తాడు. ఆ గిఫ్ట్ తీసుకుంటూ అదే టైంలో ధువాన్ అక్కడికి రావడంతో కొంచెం కంగారు పడుతూ తీసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ ధువాన్ లూసీని ఒక ప్లేస్‌కి తీసుకెళ్ళి తన కోసం ప్రిపేర్ చేసిన డెకరేషన్‌ని చూపించి ఇంకా తన కోసం కేక్ కూడా ప్రిపేర్ చేస్తాడు. అలా నెక్స్ట్ లూసీతో నేనంటే నీకు ఇష్టమేనా అని అడుగుతాడు. దాంతో లూసీ ఇష్టమంటే ఏముంది? నువ్వు నన్ను కేర్‌గా చూసుకుంటావు. అంతకు మించి ఇంకేముంది ఇష్టం అంటుంది. దాంతో ధువాన్ నేను నిన్ను ఇష్టపడుతున్నాను అంటే నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావా? అంటాడు. అది విని లూసీ ఏమో నీకు నాపై ఫీలింగ్స్ ఉంటే అప్పుడు నాకేమనిపిస్తుందో చూడాలి అంటుంది. అప్పుడే ధువాన్ నువ్వు నా హార్ట్‌ని బ్రేక్ చేసావు అంటాడు. దాంతో లూసీ నువ్వింకా నాకు ప్రపోజ్ చేయనే లేదు కదా! నేనెక్కడ నీ హార్ట్ బ్రేక్ చేశాను అంటుంది. వెంటనే ధువాన్ ఒసేయ్ నీకు నిజంగానే అర్థం కావట్లేదా? లేక కావాలనే ఇలా అంటున్నావా? అంటాడు. అప్పుడే ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ షై ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడే ధువాన్ లూసీతో నాకు నిజంగానే నువ్వంటే ఇష్టం. మరి నీకు నేనంటే ఇష్టమేనా? అంటాడు. అది విని లూసీ నువ్వింత సడన్‌గా చెప్పేస్తే నేనెలా చెప్పాలి? అంటూ బ్లష్ అవుతుంది. అప్పుడే ధువాన్ సరే అయితే నీకు నా పైన ఎప్పుడు ఫీలింగ్స్ వస్తాయి అప్పుడే నేను నీకు ప్రపోజ్ చేస్తాను అంటాడు. నెక్స్ట్ ఫ్రెండ్స్ అందరూ లూసీతో నైట్ జరిగిన విషయాలన్నీ అడుగుతూ ఉంటారు. అవన్నీ చెప్పి లూసీ హ్యాపీ అవుతుంది. నెక్స్ట్ వాళ్ళ అన్నయ్యకి మెసేజ్ చేసి నేను ఒకరిని ఇష్టపడుతున్నాను అన్నయ్య, నువ్వే కొంచెం హెల్ప్ చేయాలి అని అడుగుతుంది. మెసేజ్ చూసి వాళ్ళ అన్నయ్య నువ్వు కాలేజ్కి వెళ్ళింది ఎందుకే, నువ్వు చేస్తుందేమిటి అంటూ సరే సరే కానీ నువ్వు ఇష్టపడే అబ్బాయి మంచోడైతేనే నువ్వు అతనితో రిలేషన్షిప్‌లో ఉండొచ్చు అని సలహా ఇస్తాడు. అప్పుడే లూసీ నేను లవ్ చేసే అబ్బాయి చాలా మంచివాడు. కానీ నాకంటే పెద్దోడు. ప్రస్తుతం వాడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి జాబ్ చేస్తున్నాడని చెప్తుంది. ఆ విషయం తెలియగానే కోపంగా నీకంటే పెద్దయితే నేను అస్సలు యాక్సెప్ట్ చేయను. ముందు నువ్వు శ్రద్ధగా చదువుకో అంటాడు. చేసేదేం లేక లూసీ సైలెంట్‌గా ఉండిపోతుంది. నెక్స్ట్ డే ధువాన్ లూసీకి మెసేజ్ చేసి మనం ఈరోజు మీట్ అవుదామా అంటాడు. లూసీ మంచిగా రెడీ అయి ధువాన్ని మీట్ అవ్వడానికి వెళ్తుంది. అదే టైంలో ధువాన్ ఈరోజు ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది. సో నేను ఈరోజు నిన్ను కలవలేను.
మనం ఇంకోసారి ప్లాన్ చేద్దామని కాల్ చేస్తాడు. లూసీ సరే అంటుంది. అలా డువాన్ 2, 3 సార్లు క్యాన్సిల్ చేస్తూ వస్తాడు. లూసీ చాలా డిసప్పాయింట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ దువాన్ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. దువాన్ మిడిల్ స్కూల్లో ఉన్నప్పుడు అతనికి స్కూల్ ఫస్ట్ వస్తుంది. దాంతో దువాన్ వాళ్ళ మదర్ మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటుంది. ఆ టైంలోనే దువాన్ వాళ్ళ ఫాదర్ ఫుల్గా తాగేసొచ్చి వైఫ్తో నేను ఒక యాక్సిడెంట్ చేశాను, కానీ దాన్ని ఎవ్వరూ చూడలేదు, అందుకే నేను వాళ్ళని పట్టించుకోకుండా వచ్చేసాను అని చెప్తాడు. ఇంతకీ తను గుద్దింది ఎవరినో కాదు, జియాన్జీ వాళ్ళ ఫాదర్నే. ఈ విషయం విన్న దువాన్ నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా కూడా క్రైమే కాబట్టి నేను పోలీసులకి ఇన్ఫామ్ చేస్తా అంటాడు. అది విన్న దువాన్ వాళ్ళ నాన్న నువ్వు పోలీసులకి కాల్ చేయొద్దు, నువ్వు కాల్ చేసావంటే నేను పైనుండి కిందికి దూకేస్తా అంటూ కిందికి దూకేస్తాడు. దాంతో దువాన్ వాళ్ళ ఫాదర్ కోమాలోకి వెళ్ళిపోతాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడుస్తుంది. అలాగే తనకి లంగ్ క్యాన్సర్ కూడా వస్తుంది. అందుకే దువాన్తో డాక్టర్స్ మీ ఫాదర్ బ్రతకడం కష్టమని చెప్తారు. అందుకే దువాన్ చాలా సాడ్గా ఉంటూ ఉంటాడు. అయినా సరే లూసీని మీట్ అవుదామని చెప్పాడు కదా, కాబట్టి ఆమెకు కాల్ చేసి డిన్నర్కి ఇన్వైట్ చేస్తాడు. లూసీ మాత్రం డల్గా నమ్మకం లేకుండా ఈరోజు కూడా చివరికి క్యాన్సిల్ అవుతుందేమో అంటుంది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ లూసీని ఫాస్ట్గా రెడీ చేసి దువాన్ దగ్గరికి పంపిస్తారు. ఇద్దరూ డిన్నర్కి వెళ్తారు. అక్కడ ఇద్దరూ మాట్లాడుకుంటూ దువాన్ సాడ్గా ఉండడాన్ని లూసీ గమనించి తనని హ్యాపీ చేయడానికి తనకు ఒక క్యాండీని కొనిస్తుంది. అది చూసి దువాన్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఈరోజేంటి నువ్వు నా మీద ఇంత కేర్ చూపిస్తున్నావు, పైగా నేను ఇచ్చిన బ్రేస్లెట్ కూడా వేసుకున్నావు, అంటే నీ కూడా నేనంటే ఇష్టమేనా? అయినా ఇంకెంతకాలం నాపై ఉన్న ప్రేమను లోపలే దాచుకుంటావు, త్వరగా నాతో చెప్పేయచ్చు కదా అంటూ అడుగుతాడు. అప్పుడు లూసీ ఏంటి ఇవన్నీ చేస్తే లవ్ చేస్తున్నట్టా ఏంటి? బ్రాస్లెట్ బాగుందని వేసుకున్నా, లవ్ ఏం కాదు. అయినా నువ్వేంటి ఎలాగైనా కన్విన్స్ చేసి లవ్ చేసేలా చేయాలనుకుంటున్నావా ఏంటి అంటుంది. నెక్స్ట్ డే లూసీ క్లాస్లో ఉన్నప్పుడు దువాన్ అక్కడికి వచ్చి తన పక్కనే కూర్చుంటాడు. దువాన్ని చూసి లూసీ ఆశ్చర్యపోయి చూస్తూ నువ్వేంటి ఇక్కడ, మళ్ళీ ఏమైనా చదువుకోవడానికి వచ్చావా ఏంటి అంటూ నవ్వుకుంటుంది. లూసీ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరిని ఫొటోస్ తీస్తూ ఉంటారు. మిగిలిన ఫ్రెండ్స్ అంతా కూడా తను లూసీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏమో, ఎంత హ్యాండ్సమ్ ఉన్నాడో కదా అంటూ దువాన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ మాటలు విని లూసీ చాలా బ్లష్ అయిపోతుంది. నెక్స్ట్ దువాన్ కాలేజ్కి వచ్చి బాస్కెట్బాల్ ఆడుతూ తన కాలేజ్ రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అది చూసి లూసీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ లూసీ కాలేజ్కి హాలిడేస్ ఇస్తారు. సో ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉండి ఎంజాయ్ చేయాలి అనుకుంటూ లూసీ వాళ్ళ అన్నయ్యకి మెసేజ్ చేసి అన్నయ్య హాలిడేస్లో అందరూ ఇక్కడే ఉంటారంట, నేను ఇక్కడే ఉంటాను, ఇంటికి రాను, ఇంట్లో నువ్వే ఎలాగైనా మేనేజ్ చేయాలి అంటుంది. కానీ వాళ్ళ అన్నయ్య మాత్రం లేదు లేదు ఏం అవసరం లేదు, నువ్వు ఇంటికి వచ్చేయి, లేదంటే నేనే వచ్చి నేను ఇంటికి తీసుకొచ్చేస్తా అంటాడు. ఆ నెక్స్ట్ డే డువాన్ బర్త్డే వస్తుంది. కానీ డువాన్ మాత్రం చాలా ఇయర్స్ నుండి తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకోడు. కానీ లూసీ మాత్రం డువాన్ బర్త్డేని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి అనుకుంటుంది. నెక్స్ట్ వాళ్ళిద్దరూ కారులో హోటల్కి బయలుదేరుతారు. ఈరోజు నీ బర్త్డే కదా, నువ్వు నీ ఫ్రెండ్స్తో కలిసి బర్త్డే చేసుకోవా అని అడుగుతుంది లూసీ. దాంతో డువాన్ వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటారు, ఇంకా నా బర్త్డే ఎక్కడ గుర్తుంటుంది, అందుకే నేను కూడా నా బర్త్డే అని చెప్పి వాళ్ళని డిస్టర్బ్ చేయను. అందరేంటి యాన్కి కూడా గుర్తులేదు, వాడు కూడా వాడి పనుల్లో పడి నా బర్త్డేని మర్చిపోయి ఉంటాడు అని దువాన్ లూసీతో చెప్తూ ఉంటాడు. అది విని లూసీ వాళ్ళ అన్నయ్యకి ఇవాళ దువాన్ బర్త్డే అని మెసేజ్ చేస్తుంది. అప్పుడే యాన్ దువాన్కి కాల్ చేసి బర్త్డే విషెస్ చెప్పి నీకు గిఫ్ట్ కొనమని లూసీకి చెప్పి మనీ పంపించాను, అది నీ గిఫ్ట్ ఇచ్చిందా లేదా అంటాడు. అప్పుడే లూసీ అదేంటన్నయ్య నువ్వు నాకెప్పుడు డబ్బులు ఇచ్చావు, నేను నా మనీతోనే కదా గిఫ్ట్ కొన్నాను అంటుంది. అప్పుడే యాన్ లూసీ దువాన్తోనే ఉందని అర్థమై ఏంటి మీ ఇద్దరు డిన్నర్ ప్లాన్ చేసుకున్నారా ఏంటి అని దువాన్ని అడుగుతూ అరే దువాన్, లూసీ ఈ మధ్య ఎవరినో లవ్ చేస్తుందట్రా, వాడిగా నీకు కనిపిస్తే 1-2 పీకే అంటాడు. యాన్ మాటలు విని దువాన్ లూసీ నవ్వుకుంటారు. నెక్స్ట్ లూసీ దువాన్ని ఒక హోటల్కి తీసుకెళ్ళి తనకి ఒక సర్ప్రైజ్ ఇస్తుంది. అలాగే ఈరోజు స్పెషల్ డే కాబట్టి నువ్వేదైనా ఒక విష్ కోరుకో, నేను దాన్ని తీర్చడానికి ట్రై చేస్తాను అంటుంది. ఇళ్ళు మూసుకొని ఒక కోరికను కోరుకుంటాడు. దాంతో లూసీ నువ్వేం కోరుకున్నావు ఇప్పుడు అని అడుగుతుంది. అప్పుడే దువాన్ నేనేం కోరుకున్నానో నీకు బాగా తెలుసు అని లూసీతో అంటాడు. సరే అయితే ఇప్పుడే నీ విష్ నేను పూర్తి చేస్తా అంటూ
తన లవ్ని దువాన్తో చెప్తుంది. అది విన్న వెంటనే దువాన్ పైకి లేచి లూసీని కిస్ చేస్తాడు. నెక్స్ట్ వీళ్ళిద్దరూ ఒక ప్లేస్కు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ టైంలో దువాన్ లూసీతో, నా దగ్గర ఆస్తి ఏం లేదు, కనీసం ఇల్లు కూడా లేదు, ఒక కారు, కొంచెం బ్యాంక్ సేవింగ్స్ మాత్రమే ఉన్నాయి, కానీ నేను నీకు ఎలాంటి కష్టం రాకుండా ప్రేమగా చూసుకుంటానని లూసీకి ప్రామిస్ చేస్తాడు. ఆ నెక్స్ట్ డే నుండి వీళ్ళిద్దరూ డేటింగ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ లూసీ చదువుకోవడానికి హాస్టల్లో ఇబ్బందిగా ఉంది అనుకుంటూ దువాన్ హోమ్కి వస్తుంది. అలా లూసీ ఇంటికి రాగానే దువాన్ హ్యాపీగా ఫీల్ అయి హగ్ చేసుకొని తనని కిస్ ఇవ్వమని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. అలా వీళ్ళిద్దరూ నైట్ స్పెండ్ చేస్తారు. ఆ నెక్స్ట్ దువాన్ వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి తను లూసీని లవ్ చేస్తున్న విషయం గురించి చెప్తాడు. అది విన్న దువాన్ ఫ్రెండ్, అరే లూసీ చాలా చిన్నపిల్ల కదా, తన మీద లవ్ ఎలా స్టార్ట్ అయింది, అది సరే కానీ ముందు నువ్వు ఈ విషయం యాన్తో మాట్లాడావా లేదా అని అడుగుతాడు. లేదు, నేను వెళ్ళి డైరెక్ట్గా యాన్తో మాట్లాడాలి అనుకుంటున్నాను, కానీ వాడు ఎలా రియాక్ట్ అవుతాడోనని నాకు భయంగా ఉందిరా అంటాడు. ఆ తర్వాత దువాన్ వాళ్ళ ఫ్రెండ్ యాన్కి కాల్ చేసి దువాన్కి గర్ల్ ఫ్రెండ్ దొరికిందట్రా అంటాడు. దాంతో యాన్ దువాన్కి కాల్ చేసి తన లవ్ గురించి మాట్లాడి, అరే తనని మాకెప్పుడు పరిచయం చేస్తున్నావు అని అడుగుతాడు. దాంతో దువాన్, నేను నీ దగ్గరకు వచ్చి ఈ విషయం గురించి మాట్లాడదాం అనుకున్నానురా, ఇంతలో నీకు తెలిసింది అంటాడు. అప్పుడే యాన్, అయ్యో నువ్వు లవ్ చేసిన అమ్మాయి ఎవరో కానీ చాలా అన్లక్కీరా అంటూ దువాన్ని ఆట పట్టిస్తూ ఉంటాడు. దువాన్ మాత్రం టెన్షన్ అవుతూ ఉంటాడు. ఈ సీన్తో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ.